Hello everyone, welcome to AR Pathshala. Learn English through current affairs part 3. ఆలస్యం చేయకండి, వెంటనే వెళ్ళిపోదాం. First question here. Andizols permafrost, Jellyzols volcanic ash, Aridizols dry climate. Let us see what the question is actually. Which of the following is or are correctly matched అని అడిగాడండి. చూడండి, ఇక్కడ ఒక పేరు ఇచ్చాడు, ఏది కరెక్ట్లీ మ్యాచ్ అని అడుగుతున్నాడు. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ ఆఫ్ ది అబౌవ్. వి డోంట్ నో. జస్ట్ నాకు 1 minute ఇవ్వండి, మీకు 2 seconds లో ఆన్సర్ తీసినట్టు నేను చేస్తాను. మై టైమ్ స్టార్ట్స్ నౌ. Andy in Japanese language is nothing but black. Jelly or jello means cold. అందుకని ఎప్పుడైనా జెల్ అనే వర్డ్ విన్నారా అండి? జెల్ అంటే ఏంటంటే ఒక లిక్విడ్ ని సెమీ సాలిడ్ కి మార్చడం, కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సెమీ సాలిడ్ అన్నమాట. అంటే ఎలాగెళ్ళింది? హీట్ చేస్తేనా కూల్ చేస్తేనా అంటే కూల్ చేస్తే. అందుకనే లాటిన్ లో జెలా ఆర్ జెలో ఆర్ జెలీ మీన్స్ కూల్ అండి. కూల్. కూల్ కి మరి సినానిమ్స్ ఏంటండి? ఫ్రీజ్ వస్తుంది, ఫ్రాస్ట్ వస్తుంది, స్నో వస్తుంది, ఐస్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు చూద్దాం. జెలీజాల్స్ అంటే వాల్కానిక్ యాష్ అన్నాడు, యాండీజాల్స్ అంటే పెర్మాఫ్రాస్ట్ అన్నాడు. ఏమంటే ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ తెలుసా మీకు? ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్. ఆరిడ్ అంటే డ్రై అండి. సో ఆరిడిసాల్స్ అంటే ఆరిడ్ డ్రై అన్నాడు. సో ఇది మ్యాచ్ అయిపోయింది. అంటే ఆరిడ్ అంటే డ్రై, పొడి పొడి అని. సో 3. జెలీ అంటే కూల్ ఆర్ ఫ్రాస్ట్ ఆర్ ఐస్ కాబట్టి జెలీజాల్స్ అంటే పెర్మాఫ్రాస్ట్, యాండీజాల్స్ అంటే వాల్కానిక్ యాష్. ఎందుకంటే యాండీ అంటే బ్లాక్ కాబట్టి బ్లాక్ ఆర్ గ్రే ఆర్ డార్క్ బ్రౌన్ ఇదంతా యాష్ అంటే బూడిద రంగు. సో ఏ టైప్ ఆఫ్ సాయిల్, ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ అని అడుగుతున్నాడు, లేకపోతే ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయిందని అడుగుతున్నాడు. సో యాండీజాల్స్ ఆన్సర్ వచ్చేసరికి వాల్కానిక్ యాష్, జెలీజాల్స్ వచ్చేసరికి పెర్మాఫ్రాస్ట్, ఆరిడిజాల్స్ వచ్చేసరికి డ్రై క్లైమేట్. ఇంతకుముందు యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఇప్పుడు కరెక్ట్లీ మ్యాచ్ ఏంటో చూద్దామా? ఓన్లీ 1 నో, ఓన్లీ 2 నో, ఓన్లీ 3 ఎస్. దేర్ యు ఆర్. ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళక ముందు ఒకసారి చూద్దాం. ఏమంటే ఇక్కడ ఈ సాయిల్ ఉంది కదా, ఇది కొంచెం ఫ్రోజన్ అయిపోయింది. ఇక్కడ ఇదే మనకి ఏంటంటే పర్మాఫ్రాస్ట్. పర్మాఫ్రాస్ట్ అంటే జెలీజాల్స్ అంటాం వీటిని. జాగ్రఫీ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం. ఇదేంటండి మరి అంటే ఈ సాయిల్ డెజర్ట్ సాయిల్ అంటే అరిడిసాల్స్. మరి ఇదేంటండి అంటే బ్లాక్ వాల్కానిక్ యాష్ టైప్ వచ్చింది చూసారా? యా, దీన్నే మనం ఏమంటామంటే యాండీసాల్స్. ఐ రిపీట్, జాపనీస్ లాంగ్వేజ్ లో యాండీ ఆర్ యాండో అంటే బ్లాక్, అరిడి అంటే గనక గ్రీక్ లాంగ్వేజ్ లో డ్రై, అండ్ లాటిన్ లాంగ్వేజ్ లో మనకి ఇక్కడ చూస్తా అంటే మరి జెలీ ఆర్ జెలా అంటే కూల్ ఆర్ కోల్డ్ అని. చూసారా? ఒక లాంగ్వేజ్ కి, జనరల్ స్టడీస్ కి, కరెంట్ అఫైర్స్ కి ఎంత లింక్ ఉంటుందో చూసారా? అందుకని సెపరేట్ గా చదవద్దండి, అంత ఇంటర్లింక్ చేసి చదవండి. బ్యూటిఫుల్ గా మీరు మంచి రిజల్ట్ తో మరి ఫ్లయింగ్ కలర్స్ తో బయటకు వస్తారండి. అండ్ నెక్స్ట్ వన్ హియర్, ఇది కూడా జాగ్రఫీ నుంచి తీసుకున్నదే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రాటో వాల్కనోస్. ఏమంటే మీరు జాగ్రఫీ చదువుతా అంటే స్ట్రాటోస్ఫియర్ అని చూస్తారు, అంటే టాప్ మోస్ట్ లేయర్ అండి. అంటే ఇక్కడ నుంచి చూస్తే పైన ఉంటది. సో అప్పర్. అప్పర్ అంటే ఏంటండి? హై అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా అండి? సో హై. సో అప్పర్ ఆర్ హై ఆర్ అబౌవ్, ఈ మూడు ఏంటి అంటే గనక స్ట్రాటో అని చెప్పుకోవచ్చు అండి మనం. వాట్ ఈస్ దట్? స్ట్రాటో. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తా అంటే ఈ రూట్ వర్డ్స్ లో మనకి ఏమన్నా వస్తుందా చూద్దాం. ABCD ఆప్షన్స్ ఇక్కడ నేను ఇచ్చాను. షీల్డ్ వాల్కనోస్, లావా టన్నల్స్, పైరోక్లాస్, కంపోజిట్ కోన్స్. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటో చూద్దామా అండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రాటో వాల్కనోస్ అంటే ఆన్సర్ కంపోజిట్ కోన్స్. ఎందుకంటే చూద్దాం ఇక్కడ ఏమంటే వాల్కనో ఉంటది కదండి. వాల్కనో ఎలా వస్తుందండి మనకి అంటే మ్యాగ్మా నుంచి, యా అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే దీన్ని మనం ఈ పైప్ ని మనం ఇంగ్లీష్ లో కాండ్యూట్ అంటామండి. ఓకే, కాండ్యూట్ అంటే ఒక పైప్ ఆర్ టన్నెల్. అక్కడ నుంచి మనకి మ్యాగ్మా పైకి లావా పైకి ఇలా వస్తా ఉంటది. ఇప్పుడు వస్తున్నప్పుడు దీన్ని ఇట్లాగా మనకి కొంచెం లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది చూసారా? యాష్ లావా, యాష్ లావా, యాష్ లావా, ఇలా లేయర్స్ కింద ఫామ్ అయ్యి అప్పర్ లేయర్స్ ఇట్లా ఇట్లా ఫామ్ అవుతూ ఒకనొక స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఇదంతా దీన్ని మనం ఏమంటాం? కంపోజిషన్ అంటాం. కంపోజిషన్ అంటే టుగెదర్ ప్లేసింగ్ సంథింగ్ ఆన్ అండ్ అబౌవ్ సంథింగ్ అని కూడా అనుకోవచ్చు. టుగెదర్ ప్లేసింగ్ సంథింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఆన్ అండ్ అబౌవ్ సంథింగ్ అనుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ఏమంటాం అంటే స్టీప్ స్లోప్ ఆఫ్ యాష్ అండ్ లావా ఫార్మ్ స్ట్రాటో. స్ట్రాటో వాల్కెనో లేదా కంపోజిట్ వాల్కెనో.
కంపోజిట్ వాల్కెనో. కంపోజిట్ అంటే ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ లేయర్స్ అన్నమాట. అది కూడా ఏంటి హై లెవెల్ అంటే అప్పర్ లెవెల్ అక్కడికి వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ ఇక్కడ కంపోజిట్ మరి కోన్స్ కింద వెళ్ళిపోద్ది. ఓకే, కోన్ షేప్ లో వచ్చింది కాబట్టి కంపోజిట్ కోన్. ఇక్కడ నేను ఎందుకు ఈ క్వశ్చన్ పెట్టానంటే ఏమంటే స్ట్రాటో అంటే హై, కంపోజిట్ అన్నా సరే హై. సో స్ట్రాటో అండ్ కంపోజిట్ రెండు సినోనిమ్స్ టు ఈచ్ అదర్. ఇలా చూసి కూడా మనం ఆన్సర్ పెట్టొచ్చు. పైరోక్లాస్ట్ అవ్వనే అవ్వదండి, ఎందుకంటే పైరో అంటే ఫైర్, అక్కడ ఎక్కడ ఫైర్ గురించి మాట్లాడట్లేదు స్ట్రాటోలో. సో సి ఇస్ ఇన్కరెక్ట్. లావా టన్నెల్స్, టన్నెల్స్ గురించి ఎక్కడ మాట్లాడట్లేదే, పైప్స్ కానీ ట్యూబ్స్ కానీ టన్నెల్స్ ఎక్కడ మాట్లాడట్లేదు, ఇది కూడా కాదు. షీల్డ్ అంటే ప్రొటెక్షన్ అండి, స్ట్రాటో అంటే ప్రొటెక్షన్ కాదు, హై ఆర్ ఫార్మేషన్ ఆఫ్ లేయర్స్ ఆర్ టాప్ మోస్ట్ అని. సో షీల్డ్ కూడా కాదు. ఆన్సర్ ఈజ్ డి, కంపోజిట్ కోన్స్. కంపోజిట్ అంటే మర్జింగ్ టుగెదర్. అయిపోయింది ఆన్సర్. ఇంగ్లీష్ తోనే ఇది కూడా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వన్ అండి, ఈయన ఎవరో తెలుసు కదా మీకు, విడి సవర్కర్ గారు. ఎస్, ఇక్కడ ఆప్షన్ ఏది కరెక్టో చూద్దాం. విడి సవర్కర్ వాజ్ బోర్న్ ఆన్ 28th May in Uttar Pradesh. Okay, he founded a secret society called Abhinav Bharat Society. He wrote a book titled The History of the War of Indian Independence. Okay, he was involved in the abetment to murder. ఏంటండి ఇది చూద్దాం. abetment to murder of Nashik collector Jackson. సో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. విడి సవాకర్ వాజ్ బోర్న్ ఆన్ 28th May in ఉత్తర్ ప్రదేశ్. ఏమంటే ఇక్కడ ఈయన క్యాప్ పెట్టారు చూసారా, ఈ పిక్చర్ పెట్టింది మీకు అందుకనే. ఆర్ట్ అండ్ కల్చర్ లో మీకు కొంచెం స్పార్క్ ఉంటే క్యాప్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు పెట్టరండి, మహారాష్ట్ర వాళ్ళు పెడతారు, ఇది వాళ్ళ ట్రెడిషన్. ఓకేనా అండి, మహారాష్ట్ర అండ్ మైసూర్ వాళ్ళు పెడతారు. అది మొన్న ఎస్ఎస్సి సీజీలో అడిగాడు, అది మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి, మైసూరు వాళ్ళు పెట్టే క్యాప్ పేరేంటి అని. సో ఇప్పుడు మహారాష్ట్ర, అందుకని ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎలిమినేట్ చేసి మహారాష్ట్ర అందాం. ఇప్పుడు ఈ ఫౌండెడ్ ఏ సీక్రెట్ సొసైటీ కాల్డ్ అభినవ్ భారత్ సొసైటీ. కరెక్టేనండి. ఇక్కడ ఫౌండెడ్ అంటే ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ అండి, సర్చ్డ్ కాదు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో 2 types ఆఫ్ వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ లో కన్ఫ్యూజింగ్ వర్బ్స్ ఉంటాయి. ఫైండ్ అని ఉంటుంది, ఒకటి ఫౌండ్ అని ఉంటుంది. సో ఫైండ్ కి V2 V3 ఏంటంటే ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. అదే ఫౌండ్ కి V2 V3 ఏంటంటే ఫౌండెడ్, ఫౌండెడ్ అండి. చూడండి మ్యాజిక్. ఇక్కడ నాకు ఫస్ట్ ఫైండ్ మీనింగ్ ఏంటంటే టు సర్చ్, అదే ఫౌండ్ మీనింగ్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్. సో సర్చ్ కి V2 V3 ఫౌండ్, ఫౌండ్. అదే ఎస్టాబ్లిష్ కి V2 V3 ఫౌండెడ్, ఫౌండెడ్. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఇంగ్లీషో. అందుకనే ఇది పాస్ట్ టెన్స్ లో తీసుకుంటే మనం హీ ఫౌండెడ్ ఏ సీక్రెట్ సొసైటీ అంటే ఎస్టాబ్లిష్డ్, అంతేగాని ఈయన వెతకలేదు ఆ సొసైటీని, ఎస్టాబ్లిష్ చేసిండి ఈయన. సో ఈ ఫౌండెడ్ ఏ సీక్రెట్ సొసైటీ కాల్డ్ అభినవ్ భారత్ సొసైటీ. కరెక్ట్. He wrote a book titled The History of the War of Indian Independence. Correct. 1857 War of Independence అని ఈయన చెప్పాడు అనమాట, ఫస్ట్ ఇండిపెండెన్స్ అని. He was involved in the abetment too. ఇక్కడ అబెట్మెంట్ అంటే ఏంటండి ఎంతకైనా చూద్దాం. అబెట్మెంట్ అంటే ఏంటంటే నాన్న ప్రేరేపించడం, అదే అబేట్మెంట్ అంటే ఏంటంటే గనక తగ్గించడం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అబెట్మెంట్ అంటే గనక ప్రేరేపించడం. టు నెగటివ్లీ ఎంకరేజ్ సమ్వన్ ఇస్ నోన్ యాజ్ అబెట్మెంట్. Whereas abatement is nothing but abate, abatement. Abatement is nothing but to lessen the severity of something. There is a lot of difference between abatement and abatement. ఈ రెండు కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అండి. ఇక్కడ మీరు చూస్తుంటే హిస్టరీ కవర్ అవుతోంది, వర్బ్స్ కవర్ అవుతున్నాయి, నౌన్స్ కవర్ అవుతున్నాయి, వాట్ ఏదైనా కవర్ అవుతుందండి. మనం ఇంటర్లింక్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ప్రజలారా. నెక్స్ట్ వన్ హియర్. Panama disease or Fusarium wilt of banana is a lethal disease caused by soil borne dash. ఇప్పుడు రీసెంట్ గా కోవిడ్ బనానా అంటున్నారండి. యా, కోవిడ్ బనానా డిసీజ్ అంటే దానికి కోవిడ్ డిసీజ్ రాలేదండి, కరోనా వైరస్ డిసీజ్ రాలే, ఈక్వలెంట్ గా చెప్తున్నారు. ఏంటంటే ఫ్యూజేరియం విల్ట్ అంటున్నారు. అసలు విల్ట్ అంటే ఏంటండి, విల్ట్ అంటే నాన్న మెల్లిగా డిసింటిగ్రేట్ అయిపోవడం, డ్రూప్ అయిపోవడం, చామ్ లూజ్ అయిపోవడం. యా ఓకే, ఇప్పుడు ఫ్యూజేరియం అంటే ఏంటో చెప్తాను ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంగస్ ఉంది కదండి, ఫంగస్. యా, ఈ ఫంగస్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కైట్రిడియో మైకోటా, జైగో మైకోటా, ఆస్కో మైకోటా, బెసిడియో మైకోటా, గ్లోమెరో మైకోటా, బ్లాస్టో క్లాడియో మైకోటా. ఇంతకీ అంత నేను కాంప్లెక్స్ చేంజ్ చూడండి ఇక్కడ. ఏమంటే మైకో, 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 మైకో అన్న, మైసిలో అన్న, మైసీలియం అన్న దాని అర్థం ఫంగస్ అండి. పాయింట్ నెంబర్ 1.
ఓకే. నౌ ఏమండి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ వెరైటీ ఉంది చూసారా? ఈ బనానాలో సమ్ డిసీజ్ అన్నమాట. ఇదేంటి అంటే సాయిల్ బోర్న్ ఫంగస్ డిసీజ్. ఈ ఫంగస్‌లో ఇక్కడ మీరు మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తే దీని షేప్ కొంచెం స్లెండర్‌గా రాడ్ షేప్ ఉంటదండి. రాడ్ షేప్. ఈ రాడ్ షేప్‌ని మనం ఏమంటామో తెలుసా అండి? ఫ్యూజేరియం అంటాం. ఫ్యూజేరియం సైంటిఫిక్ లాంగ్వేజ్‌లో ఫ్యూజేరియం అంటే రాడ్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు 1, 2, 3, 4, 5, 6 వీటిలో చూస్తుంటే రాడ్ షేప్డ్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఇట్ కమ్స్ అండర్ ఆస్కోమైకోటా క్లాసిఫికేషన్. ఆస్కోమైకోటాలో ఫ్యూజేరియం. ఫ్యూజేరియం అంటే రాడ్ షేప్డ్ ఫంగస్. అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఆన్సర్ చూడండి. పనామా డిసీజ్ ఆర్ ఫ్యూజేరియం బిల్ట్ ఆఫ్ బనానా ఈజ్ ఎ డెడ్లీ. లీదల్ అంటే డెడ్లీ అండి. డిసీజ్ కాజ్డ్ బై సాయిల్ బోర్న్ వాట్? ఆన్సర్ ఫంగస్. అయిపోయింది దీని ఆన్సర్ కూడా. నెక్స్ట్ వన్ అండి. చారు మజల్ నేటివ్ టు సౌత్ అమెరికన్ కోస్ట్ ఈ స్ప్రెడ్డింగ్ క్విక్లీ యాజ్ లార్వల్ ఫార్మ్స్ ఇన్ ద బలాస్ట్ ఇన్ ద బ్యాక్ వాటర్స్ ఆఫ్ కేరళ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వాట్? ఏమండి కొంతమందిది నాన్న కోస్టల్ రీజియన్స్ లో ఎవరైతే ఉంటారో దీన్ని నాన్ వెజిటేరియన్ స్టఫ్ కింద తింటారండి. ఇది ఏ షేప్ లో ఉందో తెలుసా మీకు? మొలస్కా. మొలస్కా అంటే ఎప్పుడైనా విన్నారా మీరు? ముత్యం. చిప్ప అంటారు చూసారా ముత్యాలు, వాటిని మొలస్కా అంటాం. మొలస్కా. చూడండి మీకు ఒకటి చూపిస్తాను. రీసెంట్ గా మరి కేరళలో ఇది చూసారా షిప్ యార్డ్. ఇక్కడ మనకి మజిల్స్ అనేవి ఇక్కడ మొత్తం ఇన్వేడ్ అయిపోతున్నాయి అనమాట. ఆక్రమించేస్తున్నాయి. కేరళ వచ్చినాయి. సౌత్ అమెరికన్ కోస్ట్ నుంచి కేరళ వచ్చినాయి. ఎలా వచ్చుంటాయి? త్రూ షిప్స్ అండి. షిప్స్ యూజువల్ గా ఏం చేస్తారంటే ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్గో అంటే లోడ్ చేసినప్పుడు ఏం చేస్తారు, దాంట్లో బ్యాలెన్స్ ఉండడానికి ఏం చేస్తారంటే కొంచెం సీ వాటర్ నింపుతారు, మెరైన్ వాటర్. దాంతో స్టెబిలైజేషన్ తో ఉంటది అనమాట షిప్. అప్పుడు ఏం చేస్తారు చూడండి, కార్గో లోడ్ చేశారు. ఓకే, దాని తర్వాత డెస్టినేషన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే అన్లోడ్ చేయాలి కదా, కార్గో అన్లోడ్ చేయాలి కదా. అన్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బలాస్ట్ ని మరి ఇప్పుడు ఏం చేస్తారు, డీఇన్స్టాల్ చేస్తారు, అన్ఇన్స్టాల్ చేస్తారు. చేసినప్పుడు మొత్తం కలిపి సౌత్ అమెరికాలో బలాస్ట్ చేసిన షిప్స్ కేరళలో బలాస్ట్ అయిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ కేరళలో కలిసిపోతుంది. అంటే అక్కడ ఉన్న మొలస్కా ఇక్కడ కేరళలో వచ్చింది అంటే త్రూ షిప్స్ అనమాట. అది కూడా ఎలా వచ్చి ఉంటది, ఈ బలాస్ట్ వాటర్ వల్ల వచ్చి ఉంటది. బలాస్ట్ వాటర్ ఈస్ నథింగ్ బట్ the water which is used to stabilize the ships అనమాట. అంతే. ఫ్రమ్ ట్రాన్స్పోర్టింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ మీరు చూసారా సౌత్ అమెరికా నుంచి షిప్స్ లో బలాస్ట్ వాటర్ కింద వచ్చేసి ఇక్కడ కేరళలో ఇన్వేట్ చేస్తున్నాయి. మరి కేరళలో ఉన్న మొలస్కాకి ఇది కాంపిటీషన్ కదండి. దాన్ని పక్కన పెట్టి సర్వైవల్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ అని విన్నారా? ఎవడు తోపైతే వాడే ఉండాలి. అట్లాగా ఇప్పుడు ఇవి వాటి కంటే ఒక ఆకు ఎక్కువ చదివినో ఏంటో మరి దీస్ స్పీషీస్ are invading the local green mussels which are present in Kerala. దాంతో గ్రీన్ మజల్స్ అనేవి అక్కడ ఎండేంజర్ అయిపోయి ఇవి దాన్ని చోటు చేసుకుంటున్నాయండి. చూడండి ఎలా ఉందో ఇక్కడ. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మజల్ అంటే మజిల్ అండి. మజిల్ అంటే మొలస్కా. మొలస్కాలో ఉండే ఆ సాఫ్ట్ పోర్షన్ మజల్ అంటాం అనమాట. సో చారు మజల్ నేటివ్ టు సౌత్ అమెరికన్ కోస్ట్ is spreading quickly as larval forms in the ballast in the backwaters of Kerala is a type of arthropoda? No. అదేమన్నా కాక్రోచా? ఎర్త్వమా? కాదు. సిలింట్రేటానా? నో. ఆన్సర్ ఇస్ మొలస్కా. ఇవన్నీ డెఫినెట్ గా మీరు యూపీఎస్సి, ఎస్ఎస్సి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ వాటిలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ హియర్ ఈస్ డోంట్ సెపరేట్ ద సబ్జెక్ట్స్. మ్యాథ్స్ లో కూడా ఉంటదండి, ఈవెన్ ఇంగ్లీష్. నేను అది కూడా త్వరలో మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తాను చూడండి. సో చారు మజల్ మొలస్కా, పనామా డిసీజ్ ఫ్యూజేరియం అంటే రాడ్ షేప్డ్ ఫంగస్. అండ్ నెక్స్ట్ వన్ అబెట్మెంట్ అంటే ఏంటంటే ప్రేరేపించడం, టు ఎంకరేజ్ సమ్ వన్ నెగటివ్లీ. అదే అబేట్మెంట్ అంటే టు లెసన్ ద సివియారిటీ ఆఫ్ సంథింగ్. ఫౌండెడ్. అండ్ నెక్స్ట్ వన్ హియర్ స్ట్రాటో అంటే హై, కంపోజిట్ అన్నా సరే హై. అండ్ నెక్స్ట్ వన్ యాండీ జాపనీస్ లాంగ్వేజ్ బ్లాక్, జెలీ కోల్డ్ ఆర్ కూల్, ఆరిడి డ్రై క్లైమేట్. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ హై ఫై తో మీ ముందుంటాను. అంతవరకు హై ఫై విత్ అగ్నేష్ రావు. బాయ్.